హలో అండి, అందరికీ నమస్కారం. నేనండి ఈరోజు పానీపూరి చేస్తున్నాను. 3 గంటల సేపు నానబెట్టి పెట్టుకున్న పచ్చి బఠానీలు 2 సార్లు వాష్ చేస్తున్నానండి. వాష్ చేసి కుక్కర్లో పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. స్టవ్ మీద పెడుతున్నాను. 6 విజిల్స్ వచ్చాయండి. తీసేసి చూద్దాం ఎలా ఉడికినాయో. చూడండి, ఇట్లా మెత్తగా ఉడికితే సరిపోతుంది. ఇవి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పూరీలు వేయించుకుందాం. బాండీలో ఆయిల్ వేసి వేగిన తర్వాత కొద్దిగా వేసి వేయించుకుందామండి. ఇవి రెడీమేడ్గా దొరుకుతున్నాయండి, బయట తీసుకొచ్చాను. మీరు కావాలంటే ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇలా కొద్దిగా వేసుకుని కొంచెం సేపు తిప్పి తీసేసుకోవాలండి. అటు ఇటు వేగితే సరిపోతాయి, ఊరికే వేగిపోతాయండి ఇవి. తీసేసుకుందాం వేగిపోయినాయి. అదే బాండీలో కూర చేసుకుందామండి. జీలకర్ర, ఎండుమిర్చి, 2 బిర్యానీ ఆకులు వేస్తున్నాను. ఇవి వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేగిన తర్వాత టమాటా ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి. టమాటా బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి వేయించుకుందాం. వేగిన తర్వాత ఉడికిపెట్టి పెట్టుకున్న పచ్చి బఠానీలు వేస్తున్నానండి. అవి కూడా వేసి కాసేపు 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే వేయించుకుని అందులో తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకుందాం. వేయించి పెట్టుకున్న ధనియాల పౌడర్ 2 టేబుల్ స్పూన్లు, కొంచెం జీరా పౌడర్ కూడా వేస్తున్నానండి ఫ్లేవర్ కోసం. ఇవన్నీ వేసుకుని ఒకసారి కలుపుకుని మళ్ళీ 5 నిమిషాలు వేయించుకోవాలి. తర్వాత ఈ పౌడర్ వేస్తున్నానండి. చాట్ మసాలా వేసాను. దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసి దించేసుకోవటమేనండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన బఠానీ కర్రీ పూరీలోకి రెడీ అయిపోయింది. ఇలా దగ్గరికి వస్తే సరిపోతుందండి. ఇప్పుడు పానీ రెడీ చేసుకుందాం. వాటికి కావాల్సినవి కొద్దిగా కొత్తిమీర, కొంచెం పుదీనా, 4 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను. దానిలో కొద్దిగా సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా నిమ్మరసం పిండుకుని కొంచెం వాటర్ పోసుకుని గ్రైండ్ చేసుకుందామండి మెత్తగా. చూడండి, గ్రైండ్ చేసేసాను. ఇదంతా వడబోసుకోవాలండి, పిప్పు వాటర్లోకి రాకుండా. అప్పుడు మనం పూరీలో వేసుకు తినడానికి బాగుంటుంది. చూడండి, ఇట్లా వడబోసేస్తే రసం అంతా కిందకు వచ్చేస్తుంది. ఇందులో కొంచెం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నానండి. చింతపండు రసం, కొంచెం ధనియాల పౌడర్, జీరా పౌడర్, కొంచెం సాల్ట్ వేసి కొంచెం కారం, ఇవన్నీ వేసి ఒకసారి మిక్స్ చేసుకుందామండి. పానీపూరి అంటే పిల్లలకి చాలా ఇష్టం కదండి. ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? పిల్లలకి సాయంత్రం పూట చక్కగా చేసి పెట్టండి. అందులో కొంచెం ఆనియన్స్ కూడా వేస్తున్నాను. ఇప్పుడు పూరీలోకి స్టఫింగ్ అంతా పెట్టుకుని సర్వ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటాయండి, ఎమ్మీగా. పానీపూరీలు పిల్లలకు చేసి పెట్టండి, చక్కగా తిని ఎంజాయ్ చేస్తారు. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో పెట్టిన వెంటనే మీకు వస్తుందండి. కొద్దిగా అన్నీ సేవ్ కూడా వేస్తున్నానండి. సర్వ్ చేసుకునేలా తింటే చాలా టేస్టీగా బాగుంటాయండి. అంతేనండి, రెడీ.